యూనివర్సిటీల్లో మొత్తం 3,371 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కోర్టులో ఉన్న కేసులను అధిగమించి 3 నెలల్లో భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై మండలిలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ గోపీమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఏ యూనివర్సిటీలో ఎంతమంది స్టాఫ్ అవసరమో మ్యాన్ పవర్ ఆడిట్ చేసి దాని ప్రకారం చర్యలు చేపడతామన్నారు. సామాజికవేత్తలు తయారవటం, ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అనేది ఇటువంటి విశ్వవిద్యాలయాల ద్వారా అవుతుంది అధ్యక్ష. అయితే 2018లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే ఏపీపీఎస్సీ ద్వారా యూనివర్సిటీల పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష జరిగింది అధ్యక్ష. తరువాత గవర్నమెంట్ మారింది, దాని ప్రస్తావన లేదు. ఆ పోస్టుల నియామకానికి సంబంధించినటువంటిది పరిస్థితి ఏమిటి, ఆ నియామకాలు జరుపుతారా లేదా అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. 2018, 2023లో నోటిఫికేషన్ జరిగింది అధ్యక్ష. 2023 నోటిఫికేషన్ వచ్చేగల కోర్టు కూడా అది తప్పడటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు, సబర్వాల్ జడ్జిమెంట్ ఉంది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. అది సరిగా పాటించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు కనుకనే అది ముందరికి వెళ్ళలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మేము మన ఏఏజీ గారితో కూడా నేను ఇప్పటికీ 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. మనం డీటెయిల్గా మేము డిస్కస్ చేస్తాం కూడా జరిగింది. దీనిపైన ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి నిర్ణయం మేము తీసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ పెండింగ్ పోస్ట్ ఏదైతే ఉందో భర్తీ చేయాలని నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో రాజకీయ కోణాల్లో కొన్ని అపాయింట్మెంట్స్ జరిగినాయి. దానివల్ల ఏంటంటే అసలు ఎంతమంది అవసరం ఉంది యూనివర్సిటీలో, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఆడిట్ అయిన తర్వాత మాకు కరెక్ట్గా అవగాహన వస్తుంది, ఎంతమంది నియమించాలి ఏంటనేది ఒక అవగాహన వస్తుందని గౌరవ సభ్యులు చెప్తున్నాను. వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే విషయం పైన దీన్ని నేను లీగల్ ఒపీనియన్ మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే చేయాలని తప్పన మాకుంది, కానీ లీగల్గా రేపు మన ఇబ్బంది పడకూడదు అధ్యక్ష. ఎందుకంటే మీరు చూసారు 150 రోజులు చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా డిఎస్సి పూర్తి చేశాం. 16,000 మంది ఉపాధ్యాయులు మనం భర్తీ చేశాం. దానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన నోటిఫికేషన్స్ అని మేము తీసుకున్నాం. కోర్టులో ఎందుకు ఇబ్బందులు పడ్డామనేది కూడా తీసుకున్నాం. కరెక్ట్గా ఒక కమిటీ వేసి స్టడీ చేసి పర్ఫెక్ట్గా అమలు చేసాం. ఇంకా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయం కూడా ప్రభుత్వం సునుకంగా ఉంది. దానికి ముందల వివరాలు తీసుకుని లీగల్ పొజిషన్ తీసుకుని దానిపైన నేను చెప్తాను అధ్యక్ష. ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. నియామకాలు తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రాబోయే 3 నెలల్లో ఈ లీగల్ ఇష్యూస్ అని రిజాల్వ్ చేసి నోటిఫికేషన్కి ముందెళ్తాం. 3 నెలలు. థ్యాంక్ యూ.